గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం నారాయణ నారాయణ. మనము 2వ అధ్యాయంలో 14వ శ్లోకం అయింది, 15వది చూస్తున్నాం. శీతోష్ణాది దోష శీతోష్ణాదీన్ సహతః కిం స్యాత్. శీత ఉష్ణ సుఖ దుఃఖ ఈ అనుభవాలను సహించుకో అని చెప్పాడు. సహించుకో అంటే మనస్సుతో అర్థం 2 రకాలుగా ఉన్నది. కర్మయోగ స్థాయిలో సహించటం ఒకటి, జ్ఞానయోగ స్థాయిలో సహించటం ఒకటి. కర్మయోగ స్థాయిలో సహించటం ఇంద్రియాలకు శీతోష్ణాలు సుఖదుఖాలు కలుగుతూనే ఉంటాయి. అంటే విషయేంద్రియ సంయోగాల వలన శీతోష్ణాలు కలుగుతుంటాయి, వాటి వల్ల సుఖదుఖాలు కలుగుతుంటాయి. వాటిని సహించుకోవటం అంటే మనస్సులో వాటికి ప్రతిక్రియ లేకుండా, అంటే వాటికి ప్రతిక్రియ జరపకుండా ఉండటం. ప్రతిక్రియ అంటే ఏంటిది? బాధపడటం, ఇంకా లేకపోతే బాధపడి దానికి విరుద్ధంగా కోపము ద్వేషము ఇట్లాంటివి చెయ్యటం. దీన్ని ఏమన్నామంటే ఈ ప్రతిక్రియ అన్నాం. అంటే రాగద్వేషాల వలన కలిగిన ప్రతిక్రియలను హర్ష విషాదాలు అంటారు. అయితే శీతోష్ణ సుఖ దుఃఖాల వలన కలిగిన, అంటే విషయేంద్రియ సంయోగాల వలన కలిగిన సుఖ దుఃఖాల పట్ల, శీతోష్ణ సుఖ దుఃఖాల పట్ల హర్ష విషాదాలు కలిగి ఉండటం. హర్ష విషాదాలు లేకుండా జరిగిన వాటిని మనస్సు కదలకుండా అట్లా దాన్ని ఒప్పుకోవటం. ఇది కూడా భగవంతుడి ప్రసాదమే, అనుగ్రహమే. ముందు మనకు మంచే జరుగుతుంది అని కదిలిపోతే ఇంకా లాభం ఏమిటి? మనకు ఒక ధైర్యం ఉండని అని ఒక ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి. భగవంతుడి యొక్క ప్రసాదం, అనుగ్రహం ఇందులో ఉన్నది అని ఒక భావన చేత సహించటాన్ని కర్మయోగం అన్నారు. కర్మయోగ స్థాయిలో సహించటం ఒకటి, కానీ ఇక్కడ కర్మయోగం చెప్పటం లేదు. అశౌచానన్వ శౌచత్వం నుంచి భగవంతుడు శ్రీకృష్ణుడు మొదలుపెట్టింది ఆత్మతత్వాన్నే నేరుగా బోధిస్తున్నాడు. ఆత్మతత్వమును ఇక్కడ 11వ శ్లోకంలో మొదలుపెట్టి సుమారు 20-25వ శ్లోకం దాకా వేదావినాశినం నిత్యం అంటే 25వ శ్లోకం దాకా ఆత్మతత్వాన్నే చెప్తున్నాడు. 25వ శ్లోకం దాకా ఆత్మతత్వాన్నే చెప్తుంటే, అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెప్పింది ఊరికే సహనం అని అన్నాడంతే, దానికి మనం వేదాంతార్థం చెప్పేస్తున్నాం. లోకులు అంటారు, ఇదేమిటండి ఇక్కడేదో సహించుకో అని చెప్తే మీరు అక్కడేదో ఆత్మతత్వం అని అట్లా ఆ అర్థం ఎందుకు చెప్తున్నారు అంటే, దీన్ని సహించుకో అనేది ఒక కర్మయోగ స్థాయిలో, సాధకుడి స్థాయిలో చెప్పకుండా ఆత్మస్వరూపంలోనే సుఖ దుఃఖాలు లేవు అనేటట్టుగా ఆత్మస్వరూపమే సుఖదుఖరహితమైంది అని, ఆ ఆత్మస్వరూపమును తెలుసుకో, సుఖ దుఃఖాలు దేహేంద్రియాదులన్నీ మిథ్యా అని తెలుసుకో అని ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది జ్ఞానయోగపు అర్థం. జ్ఞానయోగంలో చెప్పే అర్థం ఏమిటి? ఆత్మస్వరూపము సాక్షి చిన్మాత్రమని తెలిపి, సుషుప్తిలో ఎట్లున్నాడో అట్లా తాను అని తెలిపి, జాగ్రత్త అవస్థనే తనకు లేదు అని తెలుసుకోవటం. అంటే జాగ్రత్త అవస్థ అంటే విషయేంద్రియ సంయోగాలు లేవు, అంటే ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు. ఇంద్రియాలు విషయాలు రెండూ కూడా తన యందు కల్పితాలే, తాను చైతన్య మాత్ర స్వరూపుడు అనేది జ్ఞానయోగ స్థాయిలో జగత్తునే
మొత్తము జాగ్రత్త అవస్థనే స్వప్నావస్థగా మార్చేసి, అంటే స్వప్నావస్థగా తెలుసుకొని అవస్థారహితమైన చైతన్యమును అని తెలుసుకోవటం. ఇదేమో తత్వ విచారంతో తెలుస్తుంది. ఇది సహనమని ఊరికే పేరు పెట్టినా ఇది జ్ఞానయోగమే, జ్ఞానస్వరూపమే. కర్మయోగ స్థాయిలో ఇంద్రియాలు, ప్రపంచము ఉంటాయి. వాటి వల్ల కలిగే సుఖదుఖాలు ఉంటాయి. కాకపోతే కలిగే హర్ష విషాదాలు కలగడు, అంతే. సహించటం అంటే ఇంద్రియాలు, విషయాలు ఉంటాయి, వాటి సంయోగం ఉంటుంది. వాటి వల్ల శీతోష్ణ సుఖదుఖాలు కలుగుతాయి. అయితే మనస్సులో కదలకుండా కొంత ఓపిక పడతాడు, సహనంతో ఉంటాడు. మనస్సు వికారం పొందకుండా ఇందులోనూ ఒక మంచే ఉన్నది, ఇది కూడా భగవంతుడు మనకు దయచేత, ప్రేమ చేత వీటిని ఇస్తున్నాడు అనే భావం చేత, అంటే అందులోనూ భగవంతుడి అనుగ్రహాన్ని చూస్తూ మనస్సు చెదరకుండా ఉండటం అనే సహనం అన్నారు. అది కర్మయోగ స్థాయి. ఇక్కడ చెప్తున్నది కర్మయోగ స్థాయా, జ్ఞానయోగ స్థాయియా అని మొదలు మనం ఏం చర్చిస్తున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అనేది నిర్ధారించుకొని, అంటే ఏ స్థాయి అంటే ఏ సందర్భం, ఇది ఆత్మతత్వాన్ని బోధిస్తున్న జ్ఞానయోగ స్థాయియా లేక కర్మయోగ స్థాయియా? ఇది కర్మయోగ సందర్భమైతే అవే వాక్యాలకు కర్మయోగ అర్థం చెప్తాం. మీరు భగవద్గీతకు ఒక్కొక్క రకంగా అర్థం చెప్పితే ఏది కరెక్ట్ అండి అంటే అన్నీ కరెక్ట్ అండి అంటారు. లేకపోతే ఏమోనండి ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒక్కొక్క రకంగా చెప్పినా వాటికి సందర్భం ఉండాలి, ఆ అర్థం కుదిరేటట్టు ఉండాలి. ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు అశోచానన్న 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం అంటే ఎంత అవుతుంది? సుమారు 15 శ్లోకాలు అంతేనా? 11 నుంచి 20 తర్వాత 5, ఈ 15 శ్లోకాల్లో ఆత్మతత్వమును విడదీసి విచారించి వివేకం చేసి చెప్తున్నాడు గనక దాన్ని జ్ఞానయోగంగా, ఆత్మస్వరూపపు విచార యోగం. జ్ఞానయోగం అంటే ఆత్మస్వరూపమును విచారించి దేహేంద్రియ మనస్సుల సంబంధం అధ్యాసను విడిపించి చిన్మాత్రంగా గుర్తించటం. కనుక ఈ 25 శ్లోకాలు, ఈ 15 శ్లోకాల్లో 11 నుంచి 25 దాకా ఉన్న శ్లోకాల్లో ఆత్మతత్వమే చెప్తున్నాడు గనక పూర్వపు శ్లోకంలో ఏం చెప్పాడు, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఇట్లాగే ఆత్మతత్వం ఎక్కడ దాకా 25వ శ్లోకంలో 26 నుంచి మళ్ళీ విషయం మారుతుంది. 26 నుంచి ఆత్మస్వరూపం చెప్పకుండా అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, అది జీవభావమును ఒప్పుకొని మాట్లాడుతున్నాడు. అక్కడ జీవభావమును ఒప్పుకొని మాట్లాడతాడు ఒకటి. మళ్ళీ ఇదైన తర్వాత మళ్ళీ కర్మయోగంగా బోధిస్తాడు. 3 ఉంటాయి. మొదలు జ్ఞానయోగంగా, తర్వాత జీవదృష్టిని పట్టుకొని చెప్తాడు, తర్వాత కర్మయోగంగా చెప్తాడు, తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలు. ఇంత 2వ అధ్యాయంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో చెప్పింది జ్ఞానయోగ సందర్భం కనుక, అంటే ఆత్మతత్వమును చెప్తున్నాడు. ఆత్మతత్వాన్ని కథగా వినాల్సింది కాదు, విన్న తర్వాత ఏదో ప్రాక్టీస్ చేస్తాము అని కాదు. ఇక్కడ ప్రాక్టీస్ చేసే కర్మ కానీ ఉపాసన కానీ చెప్పటం లేదు. విచారించి ఉన్న స్వరూపాన్ని గుర్తించటం, తప్పుడు బుద్ధిని సరిదిద్దటం, అపోహను సరిదిద్దటం, వాస్తవికతను గ్రహించటం, అంతే. ఇక్కడ విచారమే. అందుకని తత్వజ్ఞానం బోధిస్తున్నప్పుడు అక్కడ జ్ఞానం ఉంటుంది, తప్పుడు బుద్ధిని సరిదిద్దటం ఉంటుంది, భ్రాంతిని అధ్యాసను సరిదిద్దటం. అయితే దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం లాగా ఈ శ్లోకాలన్నిటినీ జ్ఞానపరంగానే చెప్పాలి. ఎందుకు? పూర్వ శ్లోకంలో తర్వాత శ్లోకంలో అదే అంటున్నాడు. ఇప్పుడు తత్వ విచారమును బోధిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మధ్యలో ఇంకేదో తీసుకొచ్చి చెప్పారు. అట్లా అకస్మాత్తుగా ఇంకేదో కర్మయోగం అంటే జ్ఞానయోగం చెప్తూ మధ్యలో కర్మ గురించి మాట్లాడటం ఏమిటి? జ్ఞానయోగం గురించి చెప్తూ మధ్యలో అకస్మాత్తుగా కర్మ గురించి మాట్లాడితే అది సందర్భానికి పొసగదు.
అందుకని ఆ శ్లోకాలకు అనుగుణంగానే ఈ శ్లోకాలను కూడా అలాగే చెప్పాలి. కొంచెం పై దృష్టికి ఆ శ్లోకాలు వేరుగా అనిపిస్తున్నా ఆ అర్థమును ఆ సందర్భోచితంగా చెప్పాలి. అయితే ఇక్కడ సహనం అనేది శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏమంటున్నాడు, విషయేంద్రియ సంయోగాలతో శీతోష్ణ సుఖ దుఃఖాలు తప్పనిసరి అన్నాడు. అందుకోసం సహించుకో, ఇక ఎట్లాగో తప్పదు కనుక ఇక ఉండనులే అని మనస్సులో బాధపడకుండా ఇక జరిగిన దానికి అట్లాగే ఓపిక పట్టు అంతే అంటున్నాడా? ఓపిక పట్టు అనే చెప్తున్నాడా? ఓపిక పట్టు అని చెప్పితే ఈ ఓపికనే మోక్షం అన్నాడా? ఓపిక పడితే మనస్సు ఊరికే చికాకు పడదు, చిరాకు పడదు కనుక, మనస్సు వికారం పొందదు గనక, ఆ చిరాకు పడదు గనక ప్రసన్నంగా ఉండి తత్వ విచారం చేయగలుగుతుంది. మనస్సుకు ఓపిక వస్తే అదే జ్ఞానం అవుతుందా? అదే మోక్షం అవుతుందా? ఇంకా మనస్సు ఉంది, జగత్తుంది, తానున్నాడు, సుఖ దుఃఖాలు ఉండనే ఉన్నాయి, కాకపోతే చిరాకు పడకుండా సహించుకుంటున్నాడు. పోనీ సహనమే మోక్షమా? మోక్షం అంటే ఏంటిది? మనస్సు కొంచెం ఓపిక పడితే మోక్షం అవుతుందా ఏమిటి? కనుక కర్మయోగ అర్థం చెప్పి దానివల్ల బ్రహ్మభూయాయ కల్పతే అమృతత్వాయ కల్పతే అని చెప్తే మనస్సు కొంచెం ఓపిక పడితే అది బ్రహ్మజ్ఞానం ఎట్లవుతుంది? అది మోక్షం ఎట్లవుతుంది? అందుకోసం ఆ శ్లోకాలు పూర్వంలో చెప్పిన శ్లోకాలు తర్వాత చెప్పిన శ్లోకాలకు అనుగుణంగా ఈ మధ్యలోని 2 శ్లోకాలను కూడా జ్ఞానయోగంకు అనుగుణంగా చెప్పితే, మధ్యలోని 2 కాదు 3 శ్లోకాలు. ఏది? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర అది, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ రెండవది, మళ్ళీ ఎంహిన వ్యథయంతేతే అనేది మూడవది. ఈ 3 శ్లోకాలను కూడా జ్ఞానయోగంగా, జ్ఞానయోగం అంటే ఆత్మ విచారంగా, ఆత్మస్వరూపమును తెలుసుకుంటే, అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఆత్మస్వరూపమును చెప్పటం ఒకటి, చెప్పితే కలిగే వచ్చే ఫలితం ఏమిటి? అయితే ఆ ఫలితము ఊరికే మనస్సుకు సహనం నేర్చుకోవటమే ఫలితమా? సుఖదుఖరహితమైన ఆత్మస్వరూపంగా నిలవటమే, సచ్చిదానంద స్వరూపంగా నిలవటమా? ఊరికే మనస్సులో ఓపిక పట్టడం అంటే అది మానసిక స్థాయి, అది కర్మయోగమే అవుతుంది. మానసిక స్థాయి కర్మయోగమే అవుతుంది. అయితే సుఖదుఖ రహితమైన ఆత్మస్వరూపంగా నిలువు అంటే అది జ్ఞానం అవుతుంది. అప్పుడు అజ్ఞానం నుంచి తేరుకొని, అజ్ఞానం నుంచి మేలుకొని, స్వప్నం నుంచి మేలుకున్నట్టుగా మొత్తం అవస్థ నుంచే మేలుకొని సాక్షి స్వరూపంగా చిన్మాత్రంగా ఉండటం, దాన్ని బ్రహ్మత్వం అన్నారు. ఇట్లా అందుకని ఈ సందర్భోచితంగా ఇది చైతన్య స్వరూపమా లేకపోతే ఇదా అని చూడాలి. ఇది చైతన్య స్వరూపమునే చెప్తుంది అని తీసుకుంటే ఆ శ్లోకాలు 1-2 మాటలు కొంచెం అటు ఇటు అనిపిస్తాయి, వాటిని మిగతా వాటికి అనుగుణంగా చెప్పేస్తే విషయమంతా ఒక్క ధోరణి ఆ ఒకే ప్రవాహంకు కుదురుతుంది. ప్రవాహంలో ఇంకా ఏమిటి తారతమ్యాలు అంటే ఇంకా కిందికి పైకి మధ్యలో అకస్మాత్తుగా ఎటేటో పోవటం, మళ్ళీ ఇంకేదో అనటం అట్లుండదు. ఏదైనా ఒక విషయం తీసుకొని మాట్లాడితే ఆ ఒక్క విషయం పూర్తి చెప్పి మళ్ళీ ఇంకొక విషయాన్ని ఎత్తాలి, మళ్ళీ దాన్ని పూర్తి చెప్పి ఇంకొక విషయాన్ని చెప్పాలి. అట్లా ఉంటుందే కానీ మధ్యలో ఇంకేదో చెప్పటం, అంతా కలగాపులగంలాగా ఎక్కడెక్కడివో చెప్పేయటం. మధ్య ఏంటంటే జీవన్ముక్తుడైన తర్వాత పరోపకారం చేస్తాడు, కొందరు ఇట్లాగే ప్రవచనాలు చెప్తుంటారు. కొన్ని ప్రవచనాలు చూడాలి. జీవన్ముక్తుడైన తర్వాత పరోపకారం చేస్తాడు, జీవన్ముక్తుడి తర్వాత సాత్వికన్నం తింటాడు. జీవన్ముక్తుడు సాత్వికన్నం ఏమిటి? దీనికి ఏం సంబంధం? అంటే ఒక జ్ఞానస్వరూపమును మాట్లాడతారు, మళ్ళీ వ్యవహారం గురించి మాట్లాడతారు. వీటన్నిటినీ కలిగలిపేస్తే లోకులకు ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. అట్లా కొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లా జ్ఞాని అంటారు, జ్ఞానం అని చెప్తూ మళ్ళీ ఏదో పరోపకారం అంటాడు, అక్కడేదో చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంకేదో చెప్తారు. అంటే ఆహార విహారాల గురించి మాట్లాడితే ఒక శరీరంతో పాటించవలసిన కొంత నిగ్రహం, కొంత ఇంద్రియ నిగ్రహం నేర్పుతున్నట్లు అవుతుంది. బ్రహ్మజ్ఞానం అని మాట్లాడి మధ్యలో ఇంద్రియ నిగ్రహం ఏమిటి? ఇంద్రియ నిగ్రహాలు ఇవన్నీ దాటి తత్వ విచారం చేసి తనకు ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, తాను బ్రహ్మ అని తెలుసుకుంటున్న స్థితిలో
అవస్థనే, జాగ్రత్త అవస్థనే వదిలి సుషుప్తి స్వరూపంగా నిలుస్తున్న వాడికి ఇంకా మధ్యలో అవస్థలో ఉండే ఘటనలు, సందర్భాలు, సంబంధాలను మాట్లాడటం ఏమిటి? అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అక్కడ ఇక్కడ నేర్చిన పుస్తకంలోనివి, కంఠస్థం చేసినవి అదో మాట ఇదో మాట, అక్కడదొకటి ఇక్కడదొకటి, దాన్ని దేని అన్ని పెట్టి కలగలిపేస్తారు. జీవన్ముక్తుడు అంటారు, మళ్ళీ ఏదో కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలంటారు. ఆ పక్కకి ఎవరో కష్టంలో ఉంటే వాడికి ఏదో కొంచెం అన్నం పెట్టవయ్యా, వాడికి ఏదో దక్షిణ ఇవ్వు అంటారు. దక్షిణ ఇవ్వటం బ్రహ్మజ్ఞానానికి ఏం సంబంధం? దక్షిణ ఇవ్వటం వ్యవహారం. అది వ్యవహారంలో కొంత సదాచారం అని చెప్పటం. అయితే సదాచారం చెప్పండి. పోనీ సదాచారం యొక్క ప్రయోజనం ఏమిటి? మనస్సులో కొంత వైరాగ్యం ఏర్పడుతుంది, సద్గుణాలు వస్తాయి, ఆధ్యాత్మిక గుణాలు వస్తాయి. దానివల్ల మనస్సు అంతర్ముఖమై తత్వ విచారం చేస్తారు. అంటే ఏ సాధన చెప్తున్నారు, ఏ స్థాయిలో చెప్తున్నారు, మరి దానికి ఫలితం ఏమిటి? అట్లుండాలి. కానీ వ్యవహారంలో ఏదో ఒకటి చెయ్యమని చెప్పడం, సడన్లీ జీవన్ముక్తుడు అని మాట్లాడటం. అంటే వ్యవహారంలో ఏదో ఒకటికి అన్నం పెడితే ఇక్కడ బ్రహ్మజ్ఞానం వస్తుందా? బ్రహ్మజ్ఞానం వచ్చినవాడు ఇతరులకు వడ్డిస్తాడా? వడ్డిస్తే బ్రహ్మజ్ఞానమా? ఇట్లాంటివి తలా తోకాలేని మాటలు మాట్లాడితే అవి ఏమంటారు? ఇట్లుంటాయి ప్రవచనాలు. నేను చాలా విన్నాను. పొల్లు మాటలు అంటాం. ఇట్లా చాలా విన్నాను, ఎన్నో విన్నాను. నేను మొదలు విన్నాను చిన్నప్పుడు, వేదాంతం వినేవాడిని విద్యార్థిగా అప్పుడప్పుడు. తర్వాత కూడా ఏదన్నా ప్రవచనాలకు పిలిస్తే నేను అక్కడ కూర్చుంటే వేదికల మీద నాతో పాటు ఇతరులు మాట్లాడుతుంటే వక్తలు, సన్యాసులు ఇట్లాగే పల్లులా మాట్లాడతారు. అంటే వివిధ స్థాయిల్లో చెప్పిన మాటలను కలగలిపి ఏ దాన్ని ఇంద్రియ స్థాయిలో ఆచరణ స్థాయి కర్మన, మనోభావన స్థాయి ఉపాసనన, విచారం చేసి స్వరూపంగా తెలుసుకోవటం, ఈ మూడింటిని స్పష్టంగా తెలుసుకొని ఏ సాధన ఏ స్థాయికి చెందింది, దాన్ని ఆ స్థాయిలో ఉంటే ఒక రకంగా ఆచరిస్తాడు, ఇంకొక స్థాయిలో ఉంటే ఇంకొక రకంగా ఆచరిస్తాడు, విచార స్థాయిలో ఉంటే ఇంకొక రకంగా. అట్లా అదే వైరాగ్యం అనేది పరమలౌకికుడికి చెప్పే వైరాగ్యం వేరు. లౌకికుడికి చెప్పే వైరాగ్యం ఏమిటి అంటే చెడు అలవాట్లు ఏమిటది, దురలవాట్లు అంటే ఏంటిది, తాగటం, తాగుబోతులు, అటువంటి పనులు చేయకు, దొంగతనాలు చేయకు, ఇంకా అదే గొప్ప వైరాగ్యం అని అర్థం. ఇంకొకళ్ళది నువ్వు తీసుకోకు, దొంగతనం చేయకంటే వాడు గొప్పగా చెప్పుకుంటాడు, అయ్యో నాకు అక్కడ అవకాశం ఉండే అయినా నేను దొంగతనం చేయటం లేదు అంటే వాళ్ళు అంటారు, పా నీకు ఎంత వైరాగ్యం అయ్యా, ఎంత గొప్పవాడు. దొంగతనం చెయ్యకపోతే వాడికి వైరాగ్యం వచ్చిందని, వాడి స్థాయికి అదే గొప్ప వైరాగ్యం. అంటే మనిషి యొక్క స్థాయిని బట్టి వైరాగ్యం అనే మాటకు అర్థాలు మారుతూ ఉంటాయి. అవునా? ఆయా స్థాయిని బట్టి. ఇక మీరు స్థాయిని కలగలిపేస్తే వినేవాడికి వైరాగ్యం అంటే ఏ స్థాయి అంటున్నాడు, మరి దాన్ని ఏమని తెలుసుకోవాలి? అట్లా తెలియకుండా ఊరికే మాటలు గట్టిపరచటం అవుతుంది కానీ అనుభవంలో నిలవదు. అవునా? అట్లా ఇది కూడా ఇక్కడ ఈ 3 శ్లోకాలు ఇప్పుడు చూడండి. ఇదేమిటంటే శరీరంలో బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎట్లా మారుతుందో, మారినా అదే మనిషి ఉంటాడో, దేహం మారినా కూడా అదే ఆత్మ అని చెప్తే, దీన్ని దేహం మారుతుంది తథా దేహాంతర ప్రాప్తి అంటే ఇంకొక దేహం పొందుతాడు అంటే జీవుడు ఇంకొక దేహమును పొందటం చెప్తున్నాడు అనుకుంటాడు. ఇక్కడ జీవుడు ఒక దేహం వదిలినా ఇంకొక దేహం పొందితే అదే జీవుడు ఉంటాడు అని బోధిస్తున్నాడా? జీవుడి ఏకత్వం, దేహం మారినా జన్మ మరణాలలో మరణం పొంది మళ్ళీ ఇంకొక జన్మ పొందితే అదే జీవుడు ఉంటాడు అని బోధిస్తున్నాడా? అదే జీవుడు ఉంటాడు అని బోధిస్తే దేనికోసం అది? దానివల్ల పుణ్యపాపాల మీద నమ్మకం ఉంచు, పరలోక పునర్జన్మ మీద నమ్మకం ఉంచు, ఇప్పుడు చేస్తే పుణ్యపాపాలకు అనుగుణంగా నీకు తర్వాత జన్మ వస్తుంది, అందుకోసం అదే జీవుడవు నీవు అని చెప్పితే ఇట్లా మంచి కర్మలు చేయించి పరలోక ప్రాప్తిని పొందించటం కోసం చెప్తున్న దేవుడు. మరి ఈ శ్లోకానికి అర్థం అట్లా పరలోకం గురించి బోధిస్తున్నాడా? అలా మాటలను చూస్తే అక్షరార్థం తీసుకుంటే అట్లా అనిపిస్తుంది. కానీ అక్కడ అంతకుముందు చూడు, గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండిత నత్వేవాహం జాతు నాశం. నీకు కానీ నాకు కానీ ఎవరికి జన్మ లేదు, ఎవరికి మరణం లేదు. ఇదిగో జన్మ మరణ రహితమైన ఆత్మను బోధిస్తున్నాడంటే అది సాక్షి స్వరూపం, చైతన్య స్వరూపం, అద్వితీయ బ్రహ్మస్వరూపమును బోధిస్తున్నాడు. ఆ స్వరూపమును బోధిస్తూ దాని తర్వాత శ్లోకం
చెప్పితే మరి ఆ స్వరూపానికి అనుగుణంగా చెప్పాలి. ఇక్కడ జీవభావమును చెప్పటంలే. వికారం నామరూప దేశకాలాలు వికారం పొందుతున్న ఆత్మ నిర్వికారం. ఆత్మను దేహమునందు అధ్యారోపణ చేస్తే, దేహపు గుణాలను తన యందు చూసుకుంటే, దేహం మారితే నేను మారతాననుకుంటాడు. దేహేంద్రియాదులు నేను కాదు, మనస్సు నేను కాదు అని తెలుసుకుంటే, దేహేంద్రియాదులు ఎన్ని మారినా నాకు వికారం లేదు అని అట్లా ఆత్మ యొక్క నిర్వికారమును అక్కడ బోధిస్తున్నాడు. కనుక ఈ శ్లోకానికి అర్థం ఆత్మ యొక్క నిర్వికారంగా తీసుకోవాలి, కానీ జీవుడు ఇంకొక జన్మ పుడుతున్నాడు అని కాదు. అందుకని ఈ శ్లోకానికి అర్థం నేను ఆత్మ యొక్క నిర్వికారంగా చెప్పాను. మీరు నేరుగా చదివితే ఇక్కడ అట్లయినా ఇంకొక దేహం పొందుతాడు, ఇంకొక దేహం పొందుతాడు, ఇంకొక దేహం పొందుతాడు అని ఉంది కదా. అక్కడ పునర్జన్మ అని ఉంటే మీరేదో నిర్వికారం, ఏ జన్మ లేదు, మరణం లేదు ఇట్లా చెప్తారు ఏమిటి అంటే, అదిగో మీరు శబ్దార్థం తీసుకొని అక్షరార్థం తీసుకొని ముందు వెనుకలు చూడకుండా, ఈ ముందు వెనుకలంటే మీమాంస అంటారు దీన్ని. అందుకని శాస్త్రానికి వ్యాకరణ జ్ఞానం, తర్క జ్ఞానం, మీమాంసా జ్ఞానం 3 ఉండాలి. దాని ప్రకారం వ్యాఖ్యానం చెయ్యాలి. అవి తెలియకుండా స్వయంగా చదువుకుంటే గీతాది శ్లోకాలను స్వయంగా చదువుకుంటారు. లేకపోతే ఎవరో అక్కడివి ఇక్కడివి మీలాగే అంటే లౌకికుల్లాగా సామాన్యుల్లాగా తామే పుస్తకం చదువుకొని వచ్చి అక్కడ విన్నది ఇక్కడ విన్నది కలుగుని చెప్పేస్తారు. లోకులు అంటారు ఆహాహా అక్కడ ఉదాహరణ ఇక్కడ ఉదాహరణ తీసుకొని చెప్పి కథ చెప్పేస్తే లోకులు ఎంతో సంబరపడిపోతారు. ఇవన్నీ జనరంజన ప్రవచనాలు. అవి లోకులకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో కొన్ని అందులో ఏదో ఒక సద్గుణం చెప్పేయటం, కానీ అక్కడ తత్వ విచారం లేదు, లోతు లేదు, స్పష్టత లేదు, ఏ లెవెల్కు మాట్లాడుతున్నాం అనేది లేదు. అందుకని వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ వాక్యాలు, పుస్తకాలు చదివి వేదాంతం అంటే ఈ సాంప్రదాయికంగా గురుముఖత వింటున్నప్పుడు మీరు అక్కడక్కడవి చెత్త పుస్తకాలు చదివేస్తే, చెత్త అంటే లోకంలో ఉన్నవే అవి చూస్తే భగవద్గీత అంటారు. వాళ్ళు పెద్ద పేర్లు ఉన్న వాళ్ళే స్వాములు, వాళ్ళు పెద్ద పేర్లు పుస్తకాలు ఉంటాయి. వాళ్ళకి అనుయాయులు 1000 మంది అనుయాయులు ఉంటారు, 1000 లక్షల మంది పుస్తకాలు ప్రింట్ చేస్తారు. కానీ ఇట్లుంటాయి, పై స్థాయి కింది స్థాయి కలగలిపేసి మాట్లాడతారు. అందుకోసం అటువంటి వాళ్ళ పుస్తకాలు లౌకికులకు ఏదో కొంత చదువుకో, ఒక సద్బుద్ధి సద్గుణాలు వస్తాయి చాలు అంటాడు. అక్కడ తత్వం లేదు. ఏదో కొంత సన్మార్గంలో సదాచారం ఆచరించు, మంచివాడిగా ఉండు, కొంత నిస్వార్థంగా పరోపకారుడిగా సజ్జనుడిగా ఉండు, భగవద్భక్తిని చాలు. అది చెప్పటం కోసం వాళ్ళు వేదాంత వాక్యాలను ఉపయోగించి ఇక భగవద్గీత శ్లోకాలను తిప్పి మాట్లాడేస్తారు. అవునా? ఇలాంటి ఉపదేశాలు ఎట్లుంటాయో తెలుసా? అవన్నీ మనిషికి ఎంటర్టైన్మెంట్ చెప్పేలాగా ఉంటాయి. ఒకటి నేను వినేవాడిని, భాగవతం అని ఉంది. భాగవతంలో ఏముందండి, భాగవతం ఏం బోధిస్తుంది అంటాడు ఒక స్వామీజీ. భాగవతం ఏం బోధిస్తుంది అంటే, భాగవతమును గబగబా అనేయండి. గబగబా అంటుంటే మీకు అక్కడ అర్థం తెలుస్తుంది. భాగవతం అంటే గబగబా అనేస్తే భాగవుతాం అని ఉన్నది అంతే. భాగవతం అంటే భాగవతం చదివితే బాగుపడటం అని అర్థం. ఇది వ్యాఖ్యానం. ఏమయ్యా, ఇందులో వ్యాకరణం ఉన్నదా, సాహిత్యం ఉన్నదా, తర్కం ఉన్నదా, వేదాంతం ఉన్నదా, మీమాంస ఉన్నదా, ఏమున్నది? ఇదా ఇంటర్ప్రిటేషన్? ఇది ఇంట్లో లౌకికులకు మనోరంజనపు వినోదపు వ్యాఖ్యానాలు సరే బాగానే ఉంటాయి, కానీ అది సాంప్రదాయం కాదు, శంకర భాష్యం కాదు, అది వివేకవంతులు చేసే వ్యాఖ్యానం కాదు. అది లౌకికులకు ఏదో చెప్పుకుంటారు, జనరంజనం అంటారు, లోకుల్ని రంజింపజేసేది చెప్పుకో, కానీ దాన్ని ఏమన్నారు. అది ఇంకా చెప్పారు. భగవద్గీతలో ఏమున్నదంటే గీత గబగబాను గీత అంటే త్యాగి అని ఉన్నది. భగవద్గీత ఏం ఉపదేశించింది? త్యాగి అన్నాడు. గొప్ప వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తారు. ఇవన్నీ లౌకికులకు ఎంటర్టైన్మెంట్ ప్రవచనాలు. అంటే ఇందులో ఎందుకు పనికిరాదని కాదు, ఎంటర్టైన్మెంట్ ద్వారా ఏవో కొన్ని సద్గుణాలు, కొన్ని మంచి మాటలు చెప్తారు అంతే. అక్కడ లోతు, సూక్ష్మత, తత్వం అనేది లేదు అక్కడ. అందుకని వాళ్ళ పద్ధతులు వేరు. మార్కెట్లో ఎన్ని ఉన్నాయి, 100 కాదు 1000 పుస్తకాలు కనిపిస్తాయి. మీకు ఒక్కటి కంటే ఎక్కువ భాషలు వస్తే, ఇంకా తెలుగే కాదు, హిందీ, కన్నడ, ఇంకా సంస్కృతము, ఇంగ్లీషు, ఇంకా ఏదేదో వేరే భాషలు వస్తే, తమిళమో మరాఠో ఇంకేదో భాషలు వస్తే, అవి ఒక్కొక్క భాషలో ఒక్కొక్కళ్ళ వ్యాఖ్యానాలు, ప్రవచనాలు ఉంటాయి. అవన్నీ తీసి చూడండి, ఇట్లాగే ఉంటాయి. ముందు వెనకలు ఉండవు, ఉపక్రమ ఉపసంహారాలు ఉండవు, సందర్భం ఉండదు. అట్లా అంటే దానివల్ల ఏదో ఒక సద్గుణం వస్తుంది కదా అంతే. భగవద్గీత అంటే ఏంటిది? ఒక సద్గుణం, ఒక పరోపకారం, కొంచెం నిస్వార్థంగా ఉండు,
కొంత అభిమానం తగ్గించుకో, అందరితో మంచిగా ఉండు, చాలు, ఇంకంతే, అయిపోయింది భగవద్గీత. కష్టాలు వస్తే దేవుణ్ణి తలుచుకో, ఓపిక పట్టు, కొన్నాళ్ళకి బాగా అయిపోతాయి, అయిపోయింది భగవద్గీత. ఇవన్నీ జీవితంలో వస్తున్న కొన్ని కష్టాలకు, ఇబ్బందులకు కొంచెం చిన్నగా చిట్కాల్లాగా పరిహారాలంతే. ఈ చిట్కాల పరిహారాలనే భగవద్గీత అని లోకులు అదే అనుకుంటారు. భగవద్గీతలో ఏమున్నదంటే, కష్టాలు వస్తే భగవద్గీత చదివితే అందులో ఏవో కొన్ని చిట్కాలు దొరుకుతాయి, ఏదో కొన్ని సలహా, ఏదో కొంత ధైర్యం చెప్పినట్టు, ఇంకా భగవంతుడికే వదిలేసే, అంతా భగవంతుడు చూసుకుంటాడు అనేసరికి కొంత ధైర్యం వస్తుంది, కష్టం పోతుంది. చూడండి, భగవద్గీత చదివే నేను ఇట్లా కష్టం పోగొట్టుదా, కష్టం గట్టెక్కాను, అమ్మో నాకు చాలా బాగుంది అంటారు. అందుకని నేను రోజు చదువుతానండి. చదువు మంచిదే చదువు, కానీ అది పై సమస్యలకు ఏవో కొన్ని మంచి విషయాలు నేర్పి నీతి, భక్తి, సద్గుణాలు నేర్పటమే కానీ తత్వ విచారం గురుముఖత చదువుతున్న అధ్యయనం వేరు. అవునా? అందుకే నేను చెప్పే పద్ధతిలో ఎట్లా ఉంది, ఎలా చెప్తున్నాం అది కూడా చెప్తున్నాను. అందుకని ఇక తర్వాత శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా, విషయేంద్రియ సంయోగాల వల్ల సుఖం దుఃఖం రానే వస్తుంది, ఓపిక పట్టవయ్యా చాలు అన్నాడు. అమ్మ ఓపిక పట్టమని చెప్పాడు. తితిక్షస్వ భారత, ఈ శ్లోకం తితిక్షను నేర్పుతుంది. అబ్బా ఎంత చక్కటి మాట భగవద్గీత నేర్పింది మనకు. తితిక్ష ఉంటే మనము ఎన్నో కష్టాలు, ఈ తితిక్ష లేకపోతే వాళ్ళతో వీళ్ళతో గొడవబడి పోట్లాడి జీవితంలో అంత సంబంధాలు జడగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని అంతయ్యా. ఓపిక పడితే ఎంత మంచి పని జరిగిందండి. అయ్యో వాడు మొదట్లో ఏమేమో ఇబ్బంది పెట్టాడు, ఓపిక పట్టాను, కొన్నాళ్ళకి అంత అయిపోయింది, ఇంట్లో వాళ్ళతో బాగున్నాం, వాళ్ళతో సంబంధాలు బాగున్నాయి, ఇంకా పైకి మనకు సంబంధాలు మెరుగయ్యాయి, డబ్బు వచ్చింది, అంత జరిగింది, భగవద్గీత మాకు ధరించిందండి అని. భగవద్గీతతో ఓపిక పడితే డబ్బు వస్తే భగవద్గీత అయిపోయింది. అదే భగవద్గీత నేర్పుతున్నది. అది మంచిదే. అవి నీతి శాస్త్రం చెప్పేటువంటి ఊరికే సద్గుణాలు, అది కూడా అక్కడక్కడ ఉన్నాయి. భగవద్గీత చెప్పింది, చెప్పలేదని ఇంకా, కానీ అది ముఖ్య తాత్పర్యం కాదు. ఇంకా అంతకంటే లోతైనది ఉన్నది, ఇంకా నిగూఢమైన విషయాలను బోధిస్తుంది. కనుక స్వయంగా చదువుకునే వాళ్ళు జీవిత సమస్యలతో సతమతం అయిపోతూ వాటికి పరిష్కారాలు కావాలని కోరుకునేవాళ్ళు అట్లా పైవి చూసే పొందుతారు. పైవి చూసి ఆ పై కోసం పరిష్కారాలను కోరుకుంటారు. భగవద్గీత చదివితే ఏదో ఒక ఓపిక పట్టు, కొంత స్నానం చేయి, కొంత భగవంతుడికి వదిలేయి, కొంత అనాసక్తితో ఉండు చెప్పేసరికి ఆ అనాసక్తే మీకేదో అనవసరపు పట్టుదలను వదిలిస్తుంది. అనవసర పట్టుదల వదిలించేస్తే మనస్సు కొంచెం తేలికైపోయింది. తేలికయ్యేసరికి సమస్య పరిష్కారం అయితే అయ్యో ఎంత బాగా చేసింది భగవద్గీత. నిజమే, అంత మాత్రం చేసినా మంచిదే, వద్దనం మేము, తప్పనము. భగవద్గీత అది కూడా చేస్తుంది, కానీ అదేదో ఇంకా చిన్నపిల్లలకు భగవద్గీత నేర్పినట్లుంటుంది. చిన్నపిల్లలకు భగవద్గీత నేర్పితే ఏమవుతుంది, శ్లోకాలు చదువుతాడు, భక్తితో అంటాడు అంతే. చదివితే వాడికి ఏదో ఒక సంతోషం అనిపిస్తుంది. అట్లా ఏవో కొన్ని సద్గుణాలు వస్తాయి, కానీ తత్వ విచారం అంతకంటే లోతాయి. అందుకని ఇక్కడ ఆగమాపాయినో నిత్యా, ఇక్కడ అనిత్యం అని అంటున్నా ఈ అనిత్యము మిథ్యార్థంలో తీసుకున్నాం. ఆగమాపాయిత్వం అంటే తన యందు అధ్యస్థమనే తీసుకున్నాం. అవునా? తితిక్షస్వ అంటే అర్థం ఏంటిది, ఆత్మ నిర్వికారంగా గనక సుఖదుఖాలు తనకు అంటనట్టి సాక్షిగా ఉన్నావు అని అట్లా తీసుకొని, ఇది కర్మయోగార్థం కాకుండా ఆత్మస్వరూపార్థమనే ఇందులో చెప్పాము. మూడు క్లాసులు అయ్యాయి అనుకుంటా, మూడో ఇంకెక్కువ అయ్యాయి. ఈ ఒక్క శ్లోకం మీదనే 3 వారాలు చెప్పాం, మధ్యలో ఇంకా కొన్ని సెలవులు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో యంహి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా, ఓ పురుషర్షభా అంటే పురుషశ్రేష్ఠుడా అని అర్థం. వృషభం అంటే ఎద్దు అని అర్థం. మునుపటి రోజుల్లో ఎద్దు అంటే ఒక మంచి గౌరవనీయమైన పేరు. ఎద్దు అంటే ఒక గౌరవనీయమైన పేరు, కానీ అది తర్వాత కాలంలో ఆ ఎద్దు అంటే మొద్దు అన్న అర్థంలో తీసుకుంటారు కనుక, ఎద్దు అంటే మొద్దు అన్న అర్థంలో తీసుకుంటారు కనుక ఎద్దని అర్థంకి గౌరవనీయత పోయింది. అందుకని ఎద్దు అనకుండా శ్రేష్ఠ, పురుషర్షభ అంటే పురుషశ్రేష్ఠ, మనుష్యుల్లో పురుషోత్తమ అని అర్థం. పురుషర్షభ అంటే అర్థం ఏంటిది, పురుషశ్రేష్ఠ లేక పురుషోత్తమ అని అర్థం. పురుషోత్తమ అంటే మనుష్యుల్లో ఉత్తముడు. ఎవరయ్యా ఉత్తముడు అంటే మనుష్య జన్మను సదుపయోగం చేసుకొని ఉత్తమ గుణాలను నేర్చుకొని సాత్వికుడు, సజ్జనుడు, ధర్మాత్ముడు, ఆధ్యాత్మిక సాధకుడైతే పురుషోత్తముడు అని అర్థం.
అందుకని పురుషర్షభ అంటే పురుషోత్తమ, వేదాంతిక పురుషోత్తమ కాదు, ఇక్కడ ఒక లౌకికంగా ఒక మనిషిని పురుషశ్రేష్ఠ పురుషోత్తమ. నేడు రేపు పురుషోత్తమ అంటే ఊరికే పేరు పెట్టుకుంటున్నారు అంతే. ఓ పురుషోత్తమ అంటే ఆయన పేరా అంటాడు. పురుషోత్తమ అంటే పేరు కాదయ్యా, పురుషోత్తమ అనేది ఒక గుణం. అయితే ఇక్కడ పురుషర్షభ అంటే అర్జునుడికి పురుషోత్తమ అని సంబోధించటం ఎందుకు అంటే మధ్య మధ్యలో కొన్ని మంచి పేర్లు పెట్టి సంబోధిస్తారు. మంచి పేర్లు పెట్టి ఎందుకు సంబోధిస్తారంటే ప్రోత్సహించటం. ఒక శ్రోత ఉన్నాడంటే నీకేం తెలియదు అని చెప్తే వాడు బాధపడతాడు. అందుకని నువ్వు చాలా బుద్ధిమంతుడివి, ప్రశ్న వేస్తే ఆహా నువ్వు మంచి ప్రశ్న వేశావు అని అంటే దానివల్ల ఆయనకు ప్రోత్సాహం కలుగుతుంది, ధైర్యంగా ఉంటాడు అట్లా. అందుకని ఇక్కడ పురుషర్యంహి నవ్యథయంచేతే పురుషం పురుషర్షభ. పురుషర్షభ అంటే ఓ పురుషోత్తమా చూడు, యంహి పురుషం, ఏ మనిషికి ఈ సుఖ దుఃఖాలు కదిలించవో, కదిలించటం అంటే కర్మయోగ స్థాయిలో కదిలించవు అంటే కొంచెం ఓపిక పడతాడు, వికారం పొందడు అని ఒక్క అర్థం. ఇక జ్ఞానయోగ స్థాయిలోనైతే అవి మిథ్య గనక ఆత్మకు లేవు, ఆత్మకంటవు. ఎందుకంటే ఆత్మస్వరూపంలోనే సుషుప్తిలో ఎట్లా ఉందో అట్లా చైతన్యం గనక ఇవన్నీ ఒక స్వప్నావస్థలోనే ఉంటాయి. ఆ అవస్థ ఆత్మకు లేదు, ఆత్మ అవస్థారహితం. ఆత్మకు అవస్థే లేదు గనక ఇంద్రియాలు లేవు, దేహం లేదు, మనస్సు లేదు. మనస్సే లేనటువంటిది. మనస్సు అంటే ఒక వృత్తి, వృత్తి రూపంగా లేదది, చైతన్య మాత్రంగా ఉన్నది కనుక తాను వృత్తికి తాదాత్మ్యం పొందితే అధ్యాస స్థితిలో ఉన్న కర్తృభోక్త అవుతాడు. ఆ వృత్తి తాదాత్మ్యమును వదిలి చిన్మాత్రంగా గుర్తిస్తే అంతఃకరణ సంబంధమే లేదు తనకు. అంతఃకరణ కల్పితం గనక స్వప్నం నుంచి మేలుకున్నట్టుగా తేరుకున్నట్టుగా చిన్మాత్రంగా ఉండిపోతాడు. అట్లా కనుక ఎవరైతే ఈ విధంగా ఏ మనిషినైతే అంటే ఏ సాధకుడినైతే ఈ సుఖదుఖాలు పీడించవో, సుఖదుఖాలు అతన్ని కదిలించవు, పీడించవు అంటే సుఖదుఖాలు ఉండి కదిలించవు అని కాదు, సుఖదుఖాలే మిథ్య గనక నీ ఆత్మస్వరూపం కవి లేనే లేవు గనక అట్లా తీసుకో. ఎందుకు ఇది జ్ఞానయోగ ప్రసంగం. మొదలే చెప్పాను, ఈ శ్లోకానికి అర్థం జ్ఞానయోగం ద్వారా చెప్పాలా కర్మయోగం? ఎందుకు అట్లా చెప్పాలి అంటే మరి సందర్భం చూడకుండా వక్త యొక్క ఉద్దేశమును అర్థం చేసుకోవాలి కదా. వక్త శ్రీకృష్ణుడు, బోధిస్తున్నది అర్జునుడికి. సందర్భం ఏమిటి? ఎవరు బోధిస్తున్నారు? ఎవరికి బోధిస్తున్నారు? ఏ సందర్భంలో బోధిస్తున్నారు? ఇవి మూడింటిని చూస్తే ఆ సందర్భోచితంగా ఆ మాటలకు అర్థమవుతుంది. నువ్వు సందర్భాన్ని పక్కకు పెడితే అసందర్భపు మాటలకు, ఒక సందర్భంలో అన్న మాటలకు ఇంకొక సందర్భం ద్వారా చూస్తే ఆ మాటలకు ఏమర్థమవుతాయి? కుదరని అర్థాలు, తప్పుడు అర్థాలు అవుతాయి. అట్లా కాకుండా అందుకని సమదుఃఖ సుఖం ధీరం అంటే సుఖదుఖాలను సమంగా సహించుకొని వికారం పొందకుండా ఉంటాడు. అట్లే కాదు, సుఖదుఖాలు సమం అంటే సుఖదుఖాలు అనేవి మనోవికారాలు. మనస్సు యొక్క తాదాత్మ్యం వదిలి చిన్మాత్రంగా ఉంటాడు, నిర్వికార చైతన్యాత్మగా ఉంటాడు. అది అక్కడ సమదుఃఖ సుఖం ధీరం. ధీరం అంటే జ్ఞాని. శంకరాచార్యులు అట్లాగే చెప్పారు. ఇక్కడ చూడు, ఎంహి పురుషం సమదుఃఖ సమయ సుఖ దుఃఖే యస్య తం సమదుఃఖ సుఖం అంటే సుఖదుఃఖ ప్రాప్తౌ హర్ష విషాదరహితం ధీరం ధీమంతం న వ్యథయంతి అంటే ఇక్కడ ఎందుకు కదిలించారు అంటే మొదలేమో మొదటి అర్ధ శ్లోకమునేమో కర్మయోగం చెప్పినట్లు అనిపిస్తుంది, భాష్యకారులు కూడా అట్లాగే చెప్పినట్టు. తర్వాతి శ్లోకము యొక్క రెండవ పాదంలో అది జ్ఞానయోగంగా మార్చేశారు శంకరాచార్యులు. ఏమంటాడు? నిత్యాత్మ దర్శనాత్ అన్నాడు. ఆత్మస్వరూపమే స్వతసిద్ధం గనక దానికి వికారం లేదు, అందుకని సుఖ దుఃఖాలు. ఇగో ఈ తర్వాత వాక్యంలో దాన్ని జ్ఞానయోగంగా మార్చి చెప్తున్నారు భాష్యకారులు. మనం గీతా భాష్యం చెప్పాలని అనుకున్నాంగా, అందుకని భాష్యంకు అనుగుణంగానే చెప్తున్నాను. భాష్యమును పక్కన పెట్టి కేవల శ్లోకాలకు అర్థం చెప్తే ఇగో ఇట్లని అన్నట్టు దీన్ని కర్మయోగార్థంగా చెప్పేసుకుంటారు. కానీ భాష్యానుగుణంగా వెళితే నిత్యాత్మ దర్శనాది ఏతే యథోక్త శీతోష్ణాదయ. నిత్య ఆత్మ, ఆత్మ సాక్షి, ఆత్మ కర్తభోక్త కాదు. ఇంద్రియాల మనస్సులను తాదాత్మ్యం పొందినటువంటి జీవరూప ఆత్మ కాదు, జీవత్వం కానిది. అంటే
దేహేంద్రియ మనస్సుల సంబంధం లేకుండా చైతన్య మాత్రంగా ఉన్న ఆత్మ అంటున్నాడు. చైతన్య ఆత్మంగా ఉందంటే తాను ప్రమాతృకర్తృభోక్తృగా లేడు, అంటే ఇంద్రియ మనస్సుల తాదాత్మ్యం లేదు. తాను అహం ప్రత్యయ విషయం కాదు. నేను నేను అనే మాటకు, నేను నేను అనే మాటతో ఏ ఆత్మ తెలుస్తుందో అది కాదు. నేననే మాటకు అందకుండా ఉన్న తాను, ఆ తనకు ఈ నేననే మాట అక్కడ పనికిరాదు. నువ్వు సుషుప్తిలో ఉన్నావు. సుషుప్తి అనుభవానికి అక్కడ నేను అనే మాట చెప్పొచ్చా? నేను అనే మాట ప్రయోగిస్తే అక్కడ నేనన్న భావం లేదు కదండి. అవును, మరి దాన్ని ఇప్పుడు నేను అంటే, నేను నిద్రపోయాను, అక్కడ నిద్రలో నాకేం తెలియదు అంటే ఆ నాకు, ఆ నేను అంటే ఆ నేనెవరు? ఆ నేననే మాట సుషుప్తి అనుభవానికి వర్తిస్తుందా? ఆ మాట చెప్పొచ్చా? సుషుప్తి అనుభవానికి నేను అని అనొచ్చా? నాకు, అక్కడ నాకేం లేదు, నేను అట్లున్నాను అంటే నేను అట్లా అంటే అక్కడ నేనన్న భావం ఉందా? నేను ఒకడిని అనే మాటలు సుషుప్తి దాకా చేరవు, సుషుప్తి దాకా పోనే పోవు. ఎందుకంటే నేననే మాట జాగ్రత్తలో ఉన్న వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ నేననే మాట జాగ్రత్త అవస్థనే వదిలేస్తే నేననే మాట పనికి రాకుండా అట్లా పోయి ఇక్కడే జారి పడుతుంది, ఆత్మ దాకా వెళ్ళనే వెళ్ళదు. సుషుప్తిలో ఆత్మ ఎట్లా ఉన్నదో ఆ స్వరూపమును చూపించటానికి నేననే మాట పనికిరాదు, సరిపోదు, అక్కడ దాకా వెళ్ళదు. ఎందుకు సరిపోదు? నేననే మాట, నేననే మాటతో దేన్ని చూపిస్తున్నామో అది మెలకువలోనే ఉంది, స్వప్నంలో ఉంది. జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ ఈ నేనన్న మాటకు దొరికేటటువంటి ఆత్మ ఉన్నది. నేనన్న మాటకు కుదిరేటటువంటి ఆత్మ ఇక్కడే ఉంది, జాగ్రత్తలో స్వప్నంలో. ఇంకా నేను ఈ జాగ్రత్త వ్యక్తిత్వం, జాగ్రత్త అవస్థనే వదిలి అంటే మొత్తం అవస్థనే మింగేశాను, అప్పుడు నేను ఎవరినిగా ఉన్నాను? ఏ మాట దొరకదు అక్కడ, ఏ మాట పనికిరాదు. ఎందుకంటే ఏం చెప్పుదామన్నా అది కాదు, ఇంకే చెప్తాం అది కాదు. ఏ మాటతో చెప్తావయ్యా? ఏమో అండి, ఏ మాట దొరకటం లేదు. ఏ మాట అన్నా అక్కడ దాకా చేరదే, అక్కడ దాకా పోలేదు అనిపిస్తుంది మాట. ఏ మాట కూడా అక్కడ దాకా వెళ్ళలేదు గనక ఈ మాట ఇక్కడే జారిపోతుంది. అక్కడ అంటే ఏ మాటలు చేరనటువంటిది, ఏ మాటలకు దొరకనటువంటిది, అసలు అక్కడ మాటలు పనిచేయనటువంటి స్వతసిద్ధం. ఆ ఆత్మను చెప్పేటప్పుడు అహం అనే మాట పనిచేయదు, అక్కడ దాకా వెళ్ళలేదు. అహం ఎక్కడ దాకా వెళుతుందో అది ఇంకా జాగ్రత్త వరకే, స్వప్నంలో జాగ్రత్తలో ఉండే వ్యక్తిత్వం వరకే ఉంటుంది. ఆ వ్యక్తిత్వమును దాటి ఉన్న ఆత్మ ఇక్కడ ఏమంటున్నారు? నిత్యాత్మ దర్శనాత్. నిత్యం అంటే ఏమిటి? జాగ్రత్తలో ఉండే నిత్యం కాదు, స్వప్నంలో ఉండేది కాదు. జాగ్రత్త స్వప్నాలకు రెండిటికి ఆధారంగా సుషుప్తిలోను అంటే 3 అవస్థల్లోనూ ఉన్నది. అంటే 3 అవస్థల్లో ఉంటే ఇంకా దానికి 3 అవస్థలు లేవు, తనకు ఏ అవస్థ లేదు. 3 అవస్థలు దాని యందు కల్పితాలే, దానికి మాత్రం ఏ అవస్థ లేదు. అవునా? దాన్ని జాగ్రత్త అని రాదు, స్వప్నం అని రాదు, సుషుప్తి అని రాదు, ఏ అవస్థ అని రాదు. అసలు అది తాను స్వతసిద్ధం, అంతా తానే, అంతా తాను స్వతసిద్ధమైనటువంటి ఆ ఆత్మ నిత్యాత్మ. అది ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడు లేదు అనటానికి వీల్లేదు. లేదు అనేటటువంటి సమయమే లేదు, ఎందుకంటే అదొక్కటే ఉన్నదిగా, అంతా తానే అద్వితీయంగా ఉన్న చైతన్యమును నిత్యాత్మ దర్శనాత్. అటువంటి నిత్యమైన ఆత్మను దర్శించటం అంటే ఆత్మస్వరూపమును తెలుసుకోవటం, బ్రహ్మగా తెలుసుకోవటం. ఆత్మ నిత్యం అనటంతో బ్రహ్మ అని తెలిసిపోయింది. నిత్యం అనే మాట చేత అది బ్రహ్మ అని తెలిసిపోయింది కనుక ఆ బ్రహ్మగా తాను అని గుర్తిస్తాడు గనక అప్పుడు ఇంకా శీతోష్ణాదులు ఎందుకు ఉండవు? అప్పుడేమంటాడు? శీతోష్ణాదయ యథోక్తా ఉండవు, శీతోష్ణాది రహితులవుతాడు. శీతోష్ణ సుఖదుఖాలు సమానమైపోతాయి. సమానమవుతాయి అంటే ఆ రెండు ఉన్నవా లేవా అనేది తేడానే లేదు. ఉన్నా వ్యవహార దృష్టికి, లేకపోతే తనకు మాత్రం లేవు. తాను ఆ సుఖదుఖాలు వచ్చాయి అనిపించదు, పొయ్యాయి అనిపించదు. చూడండి, వచ్చింది పొయ్యింది అని అనిపిస్తుందా మీకు? అంటే తనకు అంటుకుంటుందంటే తాను ఇంకా కర్తభోక్తగా ఉన్నాడని అర్థం.
సుఖదుఖాదులు రావటం లేదు, పోవటం లేదు. అంటే సుఖదుఖాదులు అనేవి నా అనుభవానికి లేవు. ఏ అనుభవానికైతే, ఏ చైతన్య ఆత్మ అనుభవానికి సుఖదుఖాదులు అనేవి లేవు, అంటే తాను సుఖి అవ్వటం లేదు, దుఃఖి అవ్వటం లేదు. సుఖదుఖాది అనుభవాలు లేవు అంటే సుఖదుఖాది అనుభవాలు ఎట్లా వస్తాయి? నేను సుఖి అనే రూపకంగా వస్తాయి, నేను దుఃఖి అనే రూపంగా వస్తాయి. నేను సుఖి నేను దుఃఖి అనే రూపం లేకుండా ఉంటుంది. అంటే భోక్తృత్వం లేనటువంటి సాక్షి మాత్రం, చైతన్య మాత్రం, నిర్వికారం. అప్పుడు అవస్థలో ఉండడు. అవస్థలన్నీ తన యందు కల్పితాలు, తనకు ఏ అవస్థ లేదు. ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ అనే ప్రశ్న లేదు. ఎక్కడ అనేది ఒక దేశం. ఎట్లా అంటే మళ్ళీ ఒక రూపం అవుతుంది. ఏ రూపం కానీ, ఏ దేశం కానీ, ఏ కాలం కానీ లేనటువంటిది స్వతసిద్ధం అది. ఇట్లా సమదుఃఖ సుఖం ధీరం. సమదుఃఖ సుఖం అంటే శీతోష్ణాదులు సమమైపోతాయి. సమమైపోతాయి అంటే ఎందుకు అంటే దానికి భాష్యకారులు చెప్తాడు, నిత్యాత్మదర్శన నిష్ఠ. నిత్యమైన ఆత్మను దర్శించి ఆ దర్శనంలో నిలుస్తాడు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగి ఇంకా జారకుండా ఆ స్వరూపంలోనే నిలిచి ఉంటాడు. నిత్యాత్మ అంటే బ్రహ్మ, అంతే. నిత్య అనే మాట చేత, నిత్య అంటే ఎప్పుడూ ఉంటుంది అని. ఎప్పుడు అంటే మళ్ళీ చూడండి, దీన్ని రెండు అర్థాల్లో చెప్పుకోవచ్చు. నిత్య అంటే ఏమిటి? జీవుడు కూడా నిత్యుడే. ఎందుకు? ఈ జన్మ పోతే ఇంకో జన్మ వస్తుంది, ఇంకో జన్మ వస్తుంది, ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటాడు. అయితే వాడు, ఆ జీవుడు ఉండేది కదులుతూ మారుతూ ఉంటాడు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతూ, ఒక రూపం నుంచి ఇంకో రూపం పోతాడు. అంటే అక్కడ వికారం పొందుతూ ఉన్నాడే కానీ నిశ్చలంగా కూటస్థంగా లేడు. ఇక్కడ నిత్యాత్మ అంటే కూటస్థాత్మ. కూటస్థాత్మ అంటే బ్రహ్మ, అట్లా తీసుకోవాలి. కూటస్థ ఆత్మ అంటే బ్రహ్మే. నిత్యం అనేది కూటస్థ నిత్యం, ప్రవాహ నిత్యం కాదు. అట్లా అందుకని నిత్యాత్మ దర్శనదిష్ట ద్వంద్వ సహిష్ణు. ఇంకా చూడండి, మాట చూస్తే రెండిటిని సహించువాడు అని మళ్ళీ అదే మాట. కానీ ఆ మాటకు అర్థం తత్వజ్ఞాన దృష్టి, తత్వజ్ఞాన సందర్భంలో, జ్ఞానయోగ సందర్భంలో చూస్తే సుఖదుఖ సహనం అనే మాటకే అర్థం వేరే, దానికి అర్థం వేరే. నిత్యాత్మ దర్శన నిష్ఠ ద్వంద్వ సహిష్ణు. సుఖదుఖాలను సహించుకుంటాడంటే, సహిష్ణు అంటే సుఖదుఖాలనే అనుభవములు లేనట్టి ఆత్మానుభవంగా ఉంటాడు. అట్లా తీసుకోవాలి. సుఖదుఖాలనేవి అంతఃకరణ స్థాయిలో ఉంటేనే వస్తాయి. ఇంద్రియాల సంపర్కం ఉంటే, అంతఃకరణలో ఉంటే, నేను అంతఃకరణ రూపుడను, నేను అనేటువంటి ఒక అహంబుద్ధి, ఒక వ్యక్తిత్వ బుద్ధి ఉంటే వ్యక్తికి సుఖదుఖాలు అంటుతాయి. వ్యక్తిత్వరహితమైన స్వరూపంగా ఉన్నవాడికి తానే తాను, తన స్వరూపమే ఆనందం కనుక ఆనందంగా ఉంటాడు. ఇట్లా అమృతత్వాయ, అటువంటి వ్యక్తి అమృతత్వాయ కల్పతే, అమృతత్వానికి యోగ్యుడవుతాడు. కల్పతే అంటే యోగ్యుడవుతాడు. అమృతత్వ ప్రాప్తికి, అమృతత్వం అంటే మరణరహితత్వం, మరణరహితం అంటే నిత్యసిద్ధత్వం, స్వతసిద్ధత్వం. అంటే స్వతసిద్ధం అంటే అదే మోక్షం. ఇట్లు స్వతసిద్ధమనే స్థితికి, అమృతత్వ స్థితికి యోగ్యుడవుతాడు. అందుకని భాష్యకారులు అమృతత్వ భావాయ అంటే మోక్షాయ అన్నాడు. అమృతత్వ స్థితి, అమృతత్వ స్వరూపానికి అంటే మోక్షానికి. అటువంటి వాడు మోక్షానికి యోగ్యుడవుతాడు. అంటే కర్మయోగంగా తీసుకుంటే ఇది నేరుగా మోక్షం కాదు, మళ్ళీ విచారం చేశాక మోక్షం అవుతుంది. ఇక్కడ నేరుగానే అనేస్తున్నాడు మోక్షం కనుక నేరుగానే ముక్తుడవుతాడు అని అనటం వలన నేరుగా ముక్తి జ్ఞానం చేతనే అవుతుంది. ఆత్మ ముక్తమై ఉన్నది, ఆత్మ ముక్తి స్వరూపమే. ఆత్మ ఇంకా కొత్తగా పొందాల్సింది కాదు, దాని స్వరూపమే మోక్షం, తానే మోక్షం. ఆత్మ అంటేనే మోక్షం, ఆత్మకు మోక్షం కలుగుతుంది అట్లా అనకూడదు, అది కాదు, సరికాదు. అది ఆత్మనే మోక్షం అంటే ఆత్మస్వరూపమే ఏ బంధనం లేనటువంటి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి ఆత్మను
భ్రాంతి బుద్ధి అంటే ఆ ఆత్మ నేను కాదు అనిపిస్తుందే. ఎవరికి అనిపిస్తుందో ఆ అనిపిస్తున్న బుద్ధే భ్రాంతి, అపోహ అని దాన్ని కదిలించి కరెక్షన్ చేసి దాన్ని సరిదిద్ది స్వరూపంలో నిలుస్తాడు. తాను ఉన్నదేదో తాను స్వతసిద్ధం. ఎట్లా ఎవరు తెలుసుకుంటారో అతను మోక్షానికి యోగ్యుడు అని చెప్పాడు. ఇక తర్వాత శ్లోకంలో ఇతశ్చ శోకమోహావకృత్వ శీతోష్ణాది సహనం యుక్తం. ఇక్కడ మరో కారణం. ఇది కాకుండా ఏమంటాడు, శీతోష్ణాది అకృత్వ శోకమోహాలను అర్జునుడికి మొదట్లో చెప్పాడు కదా, శోకాన్ని మోహాన్ని పొందుతున్నాడు అర్జునుడు. అయ్యో నా భీష్మాదులను నేను చంపుతానే నా రాజ్యకాంక్ష చేత. మాకు రాజ్యం మా రాజ్యం తీసుకున్నారు, మా రాజ్యం మాకు ఇవ్వాల్సింది ఎందుకు? మేము పుట్టాం కురువంశంలో, మా నాన్న పాండురాజుకి దీంట్లో పాండురాజు ఈ వంశం వాడు, ఆయనకు రావలసిన ఆస్తి రాలేదు, మేము దాయాదులు లాగేసుకున్నారు, మాకు రావలసిన ఆస్తి పాలు రాలేదు. తర్వాత కూడా జూదం ఆట ఆడినప్పుడు 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒక 7 అజ్ఞాతవాసం చేసి తిరిగి వచ్చినప్పుడు మీ రాజ్యం మీకు అప్పగించేస్తామన్నారు. తిరిగి వచ్చి అడిగితే నేను ఇవ్వనన్నాడు. అంటే మా ఆస్తిని తీసుకొని షరతు ప్రకారం మాకు ఇచ్చేయాలి, ఇవ్వటం లేదు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? వీధిలో ఉన్నట్టు ఉన్నాం, మాకే రాజ్యం లేదు, ఎవరింట్లోనో ఉన్నాం, ఎన్నాళ్ళు ఉండనిస్తారు మాకు? 5 మందివి, ఇంకా ద్రౌపది కుంతి కలుపుకుంటే వాళ్ళిద్దరూ, మేము 5-7 మందివి, మేము ఎక్కడ ఉండాలి? మా ఆస్తి లాక్కున్నారు, మేము వీధిలో ఉన్నాం, వాళ్ళింట్లో వీళ్ళింట్లో అద్దె కూడా లేదు, కొందరు ఇళ్లల్లో చుట్టాలు బంధువులు పరిస్థితుల స్నేహితుల ఇళ్లల్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మా ఆస్తి మాకు ఇవ్వకపోతే ఎట్లా? అందుకని అర్జునుడు ఏమన్నాడు, యుద్ధంకి వచ్చాడు, కోర్టు కేసు వేసినట్టుగా ఇక్కడ కురుక్షేత్ర కేసు వేశాడు. మాది మాకు ఇచ్చేయండి, లేకపోతే మేము ఎట్లాగైనా, ఇవ్వకపోతే మేము చంపైనా బలవంతంగా తీసేసుకుంటాం, మా ఆస్తి మాకు రావాలి. అయితే ఇక్కడ ఇందులో శోకమోహం. అయ్యో ఒక దిక్కు ఆస్తి కావాలనిపిస్తుంది, ఆస్తి కావాలంటే పెద్ద వాళ్ళను భీష్మాదుల్ని చంపాలి, క్రూరంగా ఇంకెందరో చచ్చిపోతారు. మా దిక్కు వాళ్ళలో కొంతమంది పోతారేమో, ఎవరు బతుకుతారో ఎవరు ఉంటారో, యుద్ధం అనేది చెప్పలేము. చివరి వరకు ఎవరు బతుకుతారో ఎవరు పోతారో తెలియదు. చివరికి నిజంగా తన కొడుకే పోయాడు. తన కొడుకునే పోగొట్టుకొని రాజ్యం పొందితే ఏం లాభం? మా తర్వాత వంశానికి, మా కొడుకులకు మనవళ్లకు ఆస్తి కావాలి అని కొడుకులు మనవళ్లే చంపుకొని ఆస్తి తెచ్చుకొని ఏం చేసుకుంటాం? అందుకేమన్నాడు, ఇది ఆస్తి కోసం యుద్ధం చెయ్యాలా వద్దా? ఒక దిక్కేమో చెయ్యకపోతే అయ్యో మా ఆస్తిని ఎందుకు వదలాలి అనిపిస్తుంది. పోని చెయ్యు అంటే చేస్తే మేమే చచ్చిపోతాం, ఇంకా పెద్దల్ని చంపాల్సి వస్తుంది, భీష్మాదుల్ని చంపాలి, కొడుకుల్ని పోగొట్టుకోవాలి. కొడుకుల్ని 5 కొడుకులు పోగొట్టుకున్నారు, ఉపపాండవులు పోయారు, భీష్ముడు ఉపపాండవులు పోయారు, అభిమన్యుడు పోయాడు, కొడుకులను పోగొట్టుకున్నారు, తాతల్ని తామే చంపేశారు. ఇక రాజ్యం పొంది ఏం చెయ్యాలి? దీనివల్ల మోహం ఒక దిక్కు, శోకం ఒక దిక్కు, రెండూ ఏడిపిస్తున్నాయి. చివరికి అనిపిస్తుంది ఇది ఎటు కాకుండా తేలనుందే, చేస్తే వద్దనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది, చెయ్యాలా వద్దా, చేస్తే సరి అయిందా కాదా? చివరికి ఇది ఒక్కటే కాదు, ఈ సంసారమే ఇట్లా ఏడిపిస్తుందే, దీనికి ఏమిటి పరిష్కారం? దొరకటం లేదు. అందుకని ఏమన్నాడు, శోకమోహవు అకృత్వ. ఇవి ఇంకో కారణం చెప్తున్నాడు, ప్రపంచమంతా ఇట్లాగే ఉంటుందయ్యా, ఒకటి పొందితే ఒకటి పోగొట్టుకోవాలి, ఏదన్నొకటి ఖర్చు పెడితే ఒక వస్తువు వస్తుంది, ఏది ఖర్చు లేకుండా ఇది ఉండాలి అది ఉండాలి అంటే కాదు. సామెత చెప్తారే తెలుగులో, పాన్ చావాలి కర్ర విరగకూడదు. కర్ర విరగకుండా పాము ఎట్లా చూస్తుంది? కర్ర పట్టుకొని కొట్టపోతే కర్ర విరిగినా విరగొచ్చు. కర్ర విరగొద్దు అండి, విరగకపోతే కొట్టకపోతే మరి పాము చావదు. పాము వచ్చేసింది ఇంట్లోకి, అది పోవటం లేదు, ఆ దారిలో కూర్చున్నది మీరు పోయే చోటలే. అందుకని మరి కొట్టు అంటే అమ్మో మంచి కర్ర అండి, పోతుంది, అయ్యో కర్ర విరిగిపోతుందండి, ఇది ఎప్పుడో మా తాతల నుంచి వచ్చింది మంచి కర్ర, దానికి పెయింటింగ్ చేసి ఏమో చేసి అంత డిజైన్ చేసి చాలా చక్కగా తెచ్చుకున్నామండి, అయ్యో ఈ కర్ర పోతుందండి అంటే, మరి కర్ర పోతుంది అంటే మరి పాము అట్లాగే ఉంటుంది. లేదండి పాము చావాలి, కొట్టండి, పాము చావాలి, మరి కొంచెం కర్ర మాత్రం జాగ్రత్త, కర్రని ఎక్కువ కొట్టకండి, జోరుగా కొట్టకండి, అమ్మో పాము చావాలి మాత్రం కర్ర విరగొద్దు, పాము చావాలట కర్ర విరగొద్దట. ఇదేమిటయ్యా? కర్ర విరగొద్దు అంటే మరి కొంచెం మెల్లమెల్లగా కొడితే పాము చావనే చావదు, గట్టిగా కొడితే కర్ర విరిగిపోతుంది, పాము చస్తుంది కానీ కర్ర విరిగిపోతుంది.
అంటే ఏమిటి? పాము చావాలి కర్ర విరగొద్దు అంటే డబ్బులు ఖర్చు కావద్దు, మాత్రం అన్ని సుఖాలు, అన్ని కొత్త ఇళ్ళు మంచి కావాలి, ఇళ్ళు కావాలి, ఫర్నిచర్ కావాలి, కారు కావాలి, కానీ మాత్రం డబ్బు ఖర్చు కావద్దు. డబ్బు ఖర్చు కావద్దు, రావాల్సిన సుఖాలు రావాలి అంటే అవుతుందా? పోనీ డబ్బు ఖర్చు కానీ అంటే వస్తాయి, కానీ మొత్తం డబ్బు పోతుంది, ఒట్టి ఇల్లు వస్తుంది, ఒట్టి ఇంట్లో ఎట్లా బతుకుతాం? దానికి ఏమైనా ఖర్చులు తిండి ఉండాలా? అట్లా ఒకటి పోతే ఒకటి వస్తుంది. కానీ పొయ్యేదేదో పెద్ద ఖర్చు అయి కూర్చుంటే అది వచ్చింది కూడా లాభం లేదు. మా కొడుకులందరూ చచ్చిపోయి, మా పెద్దలు భీష్మాదులు చనిపోయి, పెద్దలు తాతలు చచ్చిపోతారు, గురువుగారు ద్రోణాచార్యులు పోతారు, పెద్దవాళ్ళు పోతారు, మళ్ళీ మా పిల్లలు పోవచ్చు, మాలోనే కొంతమంది పోవచ్చు. మరి మేమే చచ్చిపోయిన తర్వాత రాజ్యం ఎవరికి? అదొక బాధ. పోని వదిలేద్దామంటే అయ్యో పోగొట్టుకుంటున్నామే, మా ఆస్తి మాకు లేకుండా మేమందరం బతుకుండాలంటే మరి ఎట్లా బతకాలి? మా కొడుకులు ఏం తిని బతకాలి? ఇప్పుడైతే అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎన్నాళ్ళు ఉండనిస్తారు ఇంకొకళ్ళ దగ్గర? మా రాజ్యం మాకుంటే మాది మాకు స్వతంత్రంగా ఉంటుంది. పరాయి ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటామండి? కరోనాలో ఏదో కష్టం ఉందని అక్కడ ఇక్కడ ఉండనిచ్చారు, తర్వాత ఇంక కరోనా అయిపోయింది వెళ్ళిపో అంటారు. ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో? ఇంకెక్కువ ఉంటే వాళ్ళు ఉండనివ్వరు, తరిమేస్తారు. అట్లాగే ఎట్లా ఉండేది? బిచ్చమెత్తుకొని ఎన్నాళ్ళు ఉండేది అంటాడు. అందుకోసం ఈ శోకమోహాలు వదిలయ్యవయ్యా. నిజమే, జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఒకటి పోగొట్టుకుంటే ఒకటి వస్తుంది. మరి నీకు ఏది ముఖ్యమో చూసుకొని ఒకటి పట్టుకొని ఇంకోటి పోగొట్టుకో, రెడీ కానీ. అయ్యో పోవద్దండి, ఇది పోవద్దు, అది రావాలి, ఇగో ఈ రెండు కావాలనేది మోహం. అయ్యో పోతుంది అనే దుఃఖం. చూడు, ఒకటి కావాలి అంటే ఒకటి పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అయ్యో ఒప్పదే మనస్సు, అదిగో రాగద్వేషాల వల్ల, ఈ మోహం వల్ల పోగొట్టుకుంటే ఏమవుతుందో అని భయపడుతున్నావు. పోతే పోని మరి యుద్ధం చెయ్యాలి, రాజ్యం రావాలి రాజ్యం కోసం ప్రయత్నించు. ఇక పోతే కొందరు పోతారు, మీలోనే కొందరు పోతారు, కొందరు బతుకుతారు. ఎంతమంది పోతారో ఎంతమంది బతుకుతారో తెలియదు. అయింది చూస్తాం, ప్రయత్నించండి. అయ్యో వద్దండి చావద్దంటే మరి ఊరుకో. అయ్యో నా రాజ్యం పోయింది, మా రాజ్యం పోయింది ఏడోకో అంటే శోకము చేస్తావు, మోహము చేస్తావు. శోకము ఉంటుంది, మోహం. ఈ శోకాలు మోహాలు పక్కకు పెట్టు. ప్రపంచ స్వభావమే అంతా. నీవు జీవుడిగా ఉన్నంతసేపు దేహేంద్రియాదులుంటాయి, నామరూపాలుంటాయి, ప్రపంచ సంబంధం ఉంటుంది. ఇందులో ఒకనాటికి ఏది తెగదు. అది పోతుంది, ఇది వస్తుంది, మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒకటి పోతుంది ఇంకొకటి వస్తుంది. ఒకటి కావాలంటే కొంత పోగొట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇది పోతుంది, అది రాదు, అట్లా కూడా అవుతుంది. పెట్టిన ఖర్చు అంతా పోతుంది, రావాల్సిన ఇల్లు రాదు, రెండు పోతాయి. మరి ఏం చేస్తాం? అందుకోసం ప్రపంచంలో ఏదేదో అవుతాయి, రకరకాలుగా ఉంటాయి. పూర్వజన్మ కర్మ, ఈ జన్మలో కొంత ప్రయత్నం, అన్నీ కలుపుకొని వస్తాయి. కనుక ఇవి శాశ్వతం కాదు. నామరూపాలు, దేశకాలాలు, సంబంధాలు, రాకపోకలు ఏవి శాశ్వతం కాదు. వాటిని నమ్ముకున్నావా అంటే జీవభావంలో ఉన్నావా, దుఃఖం తప్పదు. శోకమోహాలు తప్పవు. శోకం అంటే దుఃఖం, మోహం అంటే కన్ఫ్యూజన్, గందరగోళం, తెలియకపోవటం, అయ్యో అదేమవుతుందో, అయ్యో ఇదేమవుతుందో, ఆకర్షణలు, గందరగోళం మనస్సుకు అటు ఇటు ఊగిసలాట్టాలు. ఆ ఊగిసలాట్టాలు, కన్ఫ్యూజన్లు, తికమకలు తప్పవు, దుఃఖము తప్పదు. అందుకని వీరెండింటిని వదిలేసే ఎట్లా స్పష్టంగా ఉండాలి, ఆనందంగా. అయ్యో ఎట్లుండాలండి, ఇంత ప్రపంచంలో ఇన్ని మార్పులు, ఇంత ఇవి అవి అట్లాగే జరుగుతాయి. నువ్వు మాత్రం కదలకుండా మెదలకుండా నిశ్చింతగా ఉండాలి. అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుంటే, శోకమోహాలను వదిలితేనే నీకు దుఃఖం. కానీ ప్రపంచంలో ఏదో నేను పర్ఫెక్ట్గా పనిచేస్తాను అని కాదు. పర్ఫెక్ట్ కర్మలు ఉండవు, పర్ఫెక్ట్ ఫలితాలు ఉండవు. ప్రతి కర్మల్లో ఎంతో కొంత పోగొట్టుకుంటావు, ఎంతో కొంత వస్తుంది, కొంత పోతుంది. ఒక్కొక్కసారి ఏది రాదు, అంత పోతుంది, రెండు అవుతాయి. కనుక బాహ్య ప్రపంచం మీద ఆధారపడితే ఏదో రావాలి, ఏదో వస్తుంది అని బాహ్య ఆశలు పెట్టుకొని చేస్తే శోకమోహాలు తప్పవు. శోకమోహ రహితంగా నువ్వు జీవిస్తే జీవితం అనేది ఒక లీలలాగా. లీల అంటే ఏమిటి? దాని మీద మనకి ఏ ఆశ లేదు. చూడండి, జీవితంను ఒక సరదాగా ఆటగా ఎప్పుడు జీవిస్తాం? మనకు ఏ ఆశ లేనప్పుడే సరదాగా ఆటలాగా ఆడతాం, హాయిగా జీవిస్తాం. అంటే ఏ ఆశ లేదు. ఎందుకు లేదంటే ఏది అవసరం లేదు, నేను హాయిగానే ఉన్నాను. కనుక నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నీ ఆత్మస్వరూపంలోనే నీకు కావలసినంత సుఖము, ఆనందము, నిత్యము, నిర్భయము అన్నీ నీ స్వరూపంలోనే ఉన్నాయి.
అయితే ఏ స్వరూపంలో సర్వ సంసారరహితమైన నిత్యానందం, స్వతసిద్ధం, మరణరహితం, భయరహితం అంత ఉందో ఆ స్వరూపమును తెలుసుకుంటే నీకు నిశ్చింత, నిర్భయత్వం, ఏ దుఃఖం, ఏ కదలిక, ఏ వికారం లేకుండా ఉంటావు. అది తెలుసుకుంటేనే నీకు సర్వ సంసారం నుంచి విడుదల అవుతుంది, దాటిపోతావు. అంటే శోకమోహాలు తొలగి ఆత్మస్వరూపంగా ఉంటావు. అంటే తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవటం. ఎట్లా తెలుస్తుంది నిజస్వరూపం? తప్పు స్వరూపాన్ని, తప్పుడు బుద్ధిని సరిదిద్దితే, తప్పుడు జ్ఞానాన్ని, పొరపాటును, అపోహను సరిదిద్దితే వాస్తవం తెలుస్తుంది. మరి అపోహను ఎట్లా సరిదిద్దటం? విచారం చేత. అది అందుకని తన స్వరూపాన్ని గమనించు, విచారించు. తన గురించిన తనకున్న అపోహలు, పొరపాటంటే తాను ఒక వ్యక్తి అనిపించటం, తనను నేను అనే భావంతో చెప్పుకోవటం, నేననే మాటకు అందని తాను నేననే రూపంగా చూసుకోవటం. అంటే వ్యక్తిత్వం కాని తాను, వ్యక్తి కాని తనను వ్యక్తిగా చూసుకోవటం. వ్యక్తి కాని తనను వ్యక్తిగా చూసుకోవటం ఎంత దుఃఖం చూడు. అంటే వ్యక్తి అంటే మామూలా కర్త, భోక్త, జ్ఞాత అవుతాడు, ప్రపంచానికి కట్టుబడతాడు, కొన్ని పనులు చేయాల్సి వస్తాయి, బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చకపోతే బాధ, అనుకోకుండా వద్దన్నది చేసి పెడితే ఇంకొక బాధ, చెయ్యవలసింది చెయ్యకపోతే వద్దన్నది చేసి కూర్చుంటే. మరి ఎందుకు చేస్తామంటే ఒత్తిళ్ళు ఎట్లా ఉంటాయి? లోపలి ఒత్తిడి, బయట ఒత్తిడి, మానసిక ఒత్తిళ్ళు, బయట సామాజిక ఒత్తిళ్ళు, ఏవో కొన్ని పరిస్థితుల ఒత్తిళ్ళు కొన్ని చేయించేస్తాయి. అయ్యో చేశానే అని బాధపడుతూ కూర్చోవటం, అయ్యో చెయ్యలేదే అంటే అందరికీ ఇట్లాగే ఉంటాయి. ఎన్నో మంచి పనులు చెయ్యవలసినవి చెయ్యకుండా పోయాయి, ఎన్నో వద్దనుకున్నవి. ఆ పరిస్థితి ఎట్లా వస్తుందంటే కొన్ని తప్పులు చేసి కూర్చుంటాం, అందరూ చేస్తారు, కొన్ని చేసి ఉంటాం. ఇక అవి వళ్ళీ వెంట పడతాయి, జ్ఞాపకం వస్తాయి, బాధ కలుగుతుంది. అయ్యో నేను ఎందుకు చేశాను, చెయ్యకపోతే బాగుండేది. అయిపోయింది. ఇప్పుడు ఏమి ఏడ్చినా బాధపడ్డా ఏం లాభం లేదు, ఏడ్చినా బాధపడ్డా ఏం చేసినా లాభం లేదు, అవి అయిపోయాయి. అవునా? అట్లా ఈ రకమైన దుఃఖాలు, పశ్చాత్తాపాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, వీటన్నిటి నుంచి బయటపడాలంటే నీ నిజస్వరూపమును తెలుసుకో. అక్కడే ఈ ఆందోళనలు, భయాలు, దుఃఖాలు ఇవేవీ లేవు, బెదిరింపులు ఏవి లేనట్టి స్వరూపమే తనది. ఆత్మస్వరూపంలోనే స్వరూపం అంటే తాను ఎట్లున్నదో అట్లా, తానుగానే స్వయంగా నిర్వికారం, సర్వవిధ దుఃఖరహితం, శోకరహితం. అందుకని దాన్ని తెలుసుకోవాలంటే శోకమోహాలు వదిలితేనే, ఇక్కడ ఒక మాట అంటారు చూడండి, శీతోష్ణాదులను సహించు అంటే ఊరికే మనస్సులో కర్మయోగ స్థాయిలో సహించటమా, జ్ఞానయోగమా? ఇక్కడ అంటాడు శోకమోహం అకృత్వా శీతోష్ణాది సహతం యుక్తం. ఎందుకంటే ఆత్మస్వరూపమే స్వతసిద్ధం, దేహేంద్రియాది సుఖ దుఃఖాదులన్నీ మిథ్య. ఈ సత్యం మిథ్య తెలుసుకుంటేనే ఈ శీతోష్ణాదులను సహించటం వీలవుతుంది. సత్యం మిథ్య తెలిస్తేనే. అది చూడండి. అయితే తాను సత్యం, తన వ్యక్తిత్వం మిథ్య, తన నిజస్వరూపం తాను బ్రహ్మ అనేది సత్యం, తాను చైతన్య స్వరూపంగా సత్యం, జీవరూపంగా మిథ్య, ఒక వ్యక్తి రూపంగా తప్పు, వ్యక్తిత్వం లేకుండా ఉంటే ఆ ఉనికిగా నేను నిత్యం, ఆ ఉనికికి ఏ దుఃఖం లేదు. జీవభావంలో ఉంటే దుఃఖాలు సుఖాలు వస్తాయి పోతాయి, తప్పదు, దుఃఖాలు మళ్ళీ వస్తాయి. సాక్షి స్వరూపంగా వ్యక్తిత్వం వదిలిన చిన్మాత్ర స్వరూపంగా ఉంటే ఇంకా అతనికి ఏ దుఃఖము, ఆ స్వరూపానికి ఏ దుఃఖాలు లేవు. ఎందుకంటే దుఃఖాలకు అవకాశమే లేదు, దుఃఖపడదామన్నా అది రాదు, ఎందుకంటే అది లేనే లేదు. ఇట్లా సుఖ దుఃఖరహితమైన స్వతసిద్ధమైన ఆత్మను విచారించి తెలుసుకుంటే ఇంకా దానికి దుఃఖం లేదు. అది ఇక్కడ చెప్పేది. దాన్ని తర్వాత శ్లోకంలో నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తుకు ఉనికి లేదు. అసత్ అంటే కల్పితం, అసత్ అంటే అనాత్మ కల్పితం, వ్యక్తిత్వం జీవభావం, దీనికి నిజం లేదు, దానికి వాస్తవికత లేదు. అనాత్మకు వాస్తవికత లేదు, ఊరికే భ్రాంతి వల్ల తోస్తున్నదంతే.
ఇక నిజమైన ఆత్మకు ఎప్పటికీ మారదు. నిజమైన ఆత్మ సంసారానికి గురి కాదు. నా భావో విద్యతే సతః. సత్తుకు, నిజమైన సత్తుకు, నిజమైన ఉనికికి ఇంకా లేకపోవటం అంటూ ఉండదు, జారిపోవటం అంటూ ఉండదు. అది ఉండేది దాని స్వరూపమే ఉండటం ఎప్పుడూ ఉంటుంది. ఇట్లా నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః. ఈ రెండిటి యొక్క నిర్ణయం అంటే వివేకపూర్వక జ్ఞానం అని అర్థం. నిర్ణయం అంటే ఆ సత్యం మిథ్యల యొక్క నిర్ణయం అంటే వివేకపూర్వక జ్ఞానం. తత్వదర్శిభిః దుష్టః. తత్వజ్ఞులు తెలుసుకున్నారు. ఆత్మ అనాత్మల వివేకం చేసి స్వతసిద్ధమైన ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అనాత్మ మాత్రం ఊరికే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎప్పుడూ లేదు. అది ఉన్నట్టు అనిపిస్తున్నప్పుడు కూడా లేదు, ఊరికే కల్పితమే కానీ నిజంగా లేదు. ఇక ఉన్న ఆత్మ ఏదో ఎప్పుడూ ఉన్నదే, ఏం చేసినా పోదు రాదు, అది ఉండటమే దాని స్వరూపం. ఇట్లు ఈ ఆత్మ అనాత్మల సత్తు అసత్తుల, దీన్ని ఇక్కడ సత్తు అసత్ అని పేరుతో చెప్పాడు. దీన్ని మనం ఆత్మ అనాత్మ అని తీసుకోవాలి. ఈ ఆత్మ అనాత్మల స్వరూపాన్ని వివేకం చేసి ఎవరు తెలుసుకుంటారో, ఎవరు తత్వదర్శులే తెలుసుకుంటారు. తత్వదర్శులు అంటే జ్ఞానులు, అవునా? వాళ్లకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది అని. అయితే ఇక్కడ దీని మీద కొంచెం భాష్యం ఉంది, భాష్యం చర్చ ఉంది. అది మనం ఇప్పుడు చేయలేము, మనం వచ్చే వారం చేద్దాం. ఇక్కడ ఒక్క పేజీ భాష్యం, ఈ చిన్న పుస్తకంలో ఒక్క పేజీ భాష్యం, పెద్ద దాంట్లో ఉంటే 2 పేజీలు అవుతాయి కనుక పెద్ద ప్రింటు అది ఉంటే. ఇక్కడ మాత్రం చిన్న అక్షరం కనుక ఒక్క పేజీ ఉంది. ఇక్కడ తత్వ విచారమును కనిపిస్తున్న జగత్తు నుంచి ఆ ఉనికి స్వరూప ఆత్మ అనాత్మ ఊరికే ఉన్నది అనిపిస్తున్నా నిజంగా లేదు. ఉన్నది అనిపిస్తుందే కానీ అది నిజంగా లేదు. ఉండేది మాత్రం ఆత్మ ఒక్కటే. ఒకటేమో నిజంగా ఉంది, ఒకటేమో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ లేదు. ఒకటేమో నిజంగా ఉంది, ఒకటేమో ఉన్నట్లు అనిపిస్తుంది, అనిపించటమే కానీ అక్కడే నిజంగా ఉండదు. అట్లా ఈ రెండిటిని, ఈ రెండు కలగలిసిపోయాయి. అనిపిస్తున్నదేదో ఉన్నదనుకుంటున్నాం, నిజంగా ఉన్నదేదో లేదేమో జారిపోతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఉన్నదేమో లేదనిపిస్తుంది, ఈ అనాత్మ ఏమో లేనిదేదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఊరికే అనిపిస్తున్నదేదో నిజంగా ఉందేమో అనిపిస్తుంది. అదిగో అట్లా ఈ రెండిటి యొక్క పరస్పర అధ్యాస వల్ల మనిషి గందరగోళంలో, దుఃఖంలో పడి బాధపడుతున్నాడు, సంసార దుఃఖంలో. ఈ వివేకం చేసి, ఈ ఆత్మానాత్మల వివేకం చేత అధ్యాసను తొలగించి స్వస్వరూప నిష్టను బోధిస్తున్నాడు. ఇది జ్ఞానులకు తెలుసు. ఆ జ్ఞానులు తెలుసుకున్నట్టే వాళ్ళ ఉపదేశం నుంచి నువ్వు కూడా తెలుసుకోవచ్చు. ఉపదేశం అంటే విచారం. మంత్రదీక్షలో ఉపదేశం వేరే. ఉపదేశం అంటే మంత్రదీక్ష ఉంటుంది. వేదాంతంలో ఉపదేశం అంటే తెలుసుకోవటమే. ఇంకా ఉపదేశం అంటే ఇంకేముంది? ఉపదేశం అంటే తెలుసుకోవటమే. తెలుసుకోవటం అంటే ఎట్లా? బుద్ధితో తెలుసుకోవటం కాదు. బుద్ధి విచారించి బుద్ధి అందులో కరిగిపోతుంది. అంతఃకరణమే నేను చైతన్యం కంటే వేరుగా లేను. అంతఃకరణ అనేది అక్కడ ఏమీ లేదు. చైతన్యానికే మరొక కల్పిత పేరు అంతఃకరణ. ప్రపంచము అనేది అక్కడ ఏమీ లేవు. ప్రపంచపు అంతఃకరణ అనేది నిజంగా దాని నిజస్వరూపంలో చైతన్యమే అని ఇట్లా ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు సర్వసుఖ దుఃఖరహితులవుతారు అని ఈ 16వ శ్లోకం మీద ఉన్న భాష్యం చాలా కొంచెం నిగూఢమైంది. మనం మెల్లగా వెళ్దాం. 2-3 పాఠాలు అవుతుందేమో. ఎందుకంటే కొంత లోతుగా మాట్లాడతాడు, టెక్నికల్గా మాట్లాడతాడు. మనం వీలైనంతగా విడదీసి చెప్పుదాం. ఇది మంచి శ్లోకం. ఇందులో ఆత్మతత్వం ఇక్కడొక చోట చెప్తారు. 13వ అధ్యాయంలో నసత్తన్నా సదుచ్యతే అని అక్కడ అంటాడు. అక్కడ కూడా ఆత్మతత్వమే చెప్పాడు. ఈ శ్లోకం కూడా ఆత్మతత్వాన్ని చక్కగా వివరిస్తుంది. భాష్యకారులు దీన్ని కొంచెం వివరంగా రాశారు. వచ్చే పాఠంలో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.